హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మన రోజువారీ అలవాట్లు మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయంటారు, నిజమే కదా? సో ఈరోజు మన వీడియోలో ప్రకృతిని, నేచర్ని ప్రొటెక్ట్ చేయటంలో మనం భాగస్వాములం అవుదామా? ఆలోచించండి. మన లిమిట్స్లో మన చాయిసెస్ని, మన లైఫ్ స్టైల్ని మార్చుకొని చిన్న చిన్న చేంజెస్తో మనం ఎలా నేచర్ని ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది ఇవాళ షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఓకే, మీ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. మనం నిద్ర లేవగానే బ్రష్ చేస్తాం కదా. సో మనలో చాలామంది బ్రష్ చేసేటప్పుడు ట్యాప్ రన్ అవుతూనే ఉంటుంది. అలా కాకుండా బ్రష్ చేసిన తర్వాత ట్యాప్ ఆన్ చేసేద్దాం. సో ఇలా చేయటం వల్ల మనం కొంచెం వాటర్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. మనలాంటి వాళ్ళు ఒక 1000 మంది ఇలా చేశారనుకోండి, చాలా వాటర్ సేవ్ అవుతుంది కదా. సో అలాగే ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేని చోట ఆఫ్ చేసేయటం. అలాగే మన ఇంట్లోనే కాదు, బయట కూడా ఎక్కడైనా మనకు పాసిబుల్ అయినంత వరకు అన్నెసరీగా ఎక్కడైనా లైట్స్ వెలుగుతూ ఉంటే ఆఫ్ చేయొచ్చు. ఇది ఒక అలవాటుగా మార్చుకుందాం. ఓకే, అలాగే టిఫిన్ బాక్సెస్, లంచ్ బాక్సెస్, వీటన్నిటికీ ప్లాస్టిక్ కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ వాడదాం. ఇలా వాడినప్పుడు మనం ప్లాస్టిక్ని యూసేజ్ తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. సో నేనైతే ఒక 3-4 ఇయర్స్ నుంచి బ్యాన్ చేసేసాను మా ఇంట్లో. టిఫిన్ బాక్సెస్, లంచ్ బాక్సెస్ అనేది ప్లాస్టిక్ ఉండవు అనమాట. నేను స్టీల్కి మారిపోయాను. ఓకే, అలాగే వెజిటబుల్స్ స్టోరేజ్, ఫ్రిడ్జ్లో మనం ప్లాస్టిక్ కవర్స్ వాడుతుంటాం కదా. జనరల్గా నేనైతే ఏంటంటే వీక్లీ సరిపడా వెజిటబుల్స్ తెచ్చేసి పెట్టేసుకుంటాను అనమాట. అంటే నాకు ఒక 10 to 15 ప్లాస్టిక్ కవర్స్ పట్టేది ఒక 1 వీక్ ఆఫ్ వెజిటబుల్స్ మనం స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్లో. సో నేను ఒక 1 ఇయర్ నుంచి ఏం చేశానంటే ఈ ప్లాస్టిక్ కవర్స్ తీసేసి వాటి ప్లేస్లో క్లాత్ కవర్స్ యూస్ చేస్తున్నాను అనమాట. సో ఈ క్లాత్ కవర్స్ ఏంటంటే ఒక 25 తీసుకుంటున్నాను. ఆ 25 కవర్స్లో ఏంటంటే నాకు ఒక 10 కదా సరిపోతాయి, ఒక వీక్కి సరిపడే, రిమైనింగ్ ఖాళీగా ఉంటాయి అనమాట. సో ఈ 10 యూస్ చేసిన తర్వాత, ఈ వీక్ అయిపోయిన తర్వాత వీటిని వాష్ చేసేస్తాను. ఆ రిమైనింగ్ మళ్ళీ యూస్ చేస్తాను అనమాట. ఇట్లాగా ఈ వాషబుల్ క్లాత్ కవర్స్ నేను యూస్ చేస్తున్నాను. సో దట్ నాకేమైందంటే నేను నా ఫ్యామిలీకి 10 to 15 కవర్స్ వీక్లీ, అంటే మంత్లీ ఒక 40 కవర్స్ని నేను ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించినట్లు అనమాట. ఓకే, సో ఆ ప్లాస్టిక్ కవర్స్ కూడా ఎలా ఉంటాయంటే చూపించనా మీకు. సో ఇవన్నమాట ప్లాస్టిక్ కవర్స్. దీంట్లో 1 కేజీ వెజిటబుల్స్ సరిపోతాయి అనమాట. ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేసేసుకున్నాను. ఇవేంటంటే ఒక 300 అంత అవుతుంది. ఒక 10 పీసెస్ వస్తాయి మనకి. సో ఇలా మనము చేంజ్ చేయగలిగితే ఒక ఫ్యామిలీకి 40 కవర్స్ అంటే మంత్లీ మన కమ్యూనిటీలో ఒక 100 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి. సో 100 into 40, 4000 ఆఫ్ ప్లాస్టిక్ కవర్స్ని మనం ఒక మంత్కి అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఇలా మనము ఒక 20 కవర్స్ అలా మనం పర్చేస్ చేసాం అనుకోండి, ఒక 500 to 600 అవుతుంది అనమాట. ఓకే, సో ఈ 500 to 600 మనం ఎక్కడ ఖర్చు పెట్టము? మన ప్రకృతి మాత కోసం మనం ఆ మాత్రం చేయలేమా? సో ఇలా ఆ ఫ్రిడ్జ్లో ప్లాస్టిక్ కవర్స్ను బదులు క్లాత్ కవర్స్గా మారగలిగితే అద్భుతాలు మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ ఫ్రిడ్జ్ కవర్స్, ఈ ప్లాస్టిక్ కవర్స్ బదులు క్లాత్ కవర్స్ ఆప్షన్ అనేది ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ విమెన్. ఆ ఫ్యామిలీలో విమెన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఉమెన్ ఇలాంటి ఒక మంచి డెసిషన్ తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఎన్విరాన్మెంట్ మీద ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇక ఏంటంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. సో ఇది కూడా ఏంటంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు చాలామంది న్యూ మోడల్ వచ్చింది కదా అని ఓల్డ్ మోడల్ని తీసేస్తారనమాట. ఓకే, సో అలా దాన్ని డిస్పోజ్ చేయటం వల్ల దీనివల్ల కూడా ఈ వేస్ట్ చాలా ఎక్కువ అవుతుంది కదా. సో దీనికి కూడా మనం ఒక చిన్న చేంజ్ మన లైఫ్ స్టైల్లో చేసుకోగలిగితే, అంటే మనకు అవసరం ఉంటే తప్ప ఈ గాడ్జెట్స్ని, ఈ హోమ్ అప్లయన్సెస్ని న్యూ మోడల్ వచ్చింది కదా అని కొనొద్దు. ఓకే, సో దీనివల్ల కూడా మనం ఎన్విరాన్మెంటల్ అండ్ నేచర్ ప్రొటెక్షన్ మన కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది అని నా ఫీలింగ్. ఓకే, సో అలాగే ఈ డిజిటల్ కాపీస్కి మారదాం, అంటే సాఫ్ట్ కాపీస్కి మారదాం. మనం వీలున్నంత వరకు, పాసిబుల్ అయినంత వరకు ప్రింట్అవుట్స్కి వెళ్ళొద్దు. ఓకే, సో జస్ట్ థింక్ బిఫోర్ ప్రింటింగ్, రైట్? సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం పేపర్ రిక్వైర్మెంట్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. సో దట్ మనం పేపర్ ఉంటే చెట్ల నుంచే కదా వస్తుంది. సో అది కూడా ఒక పారామీటర్ అనమాట ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో. సో లాస్ట్లీ నేనేం షేర్ చేయాలనుకున్నానంటే వీక్లీ వన్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేద్దాం. ఓకే, సో వాక్ చేయగలిగిన ప్లేసెస్కి
వాకింగ్లో వెళ్ళి, అలాగే యూత్ ఎస్పెషల్లీ సైక్లింగ్ హ్యాబిట్యూట్ అయితే బాగుంటుందన్నమాట. సో ఈ పార్ట్ ఆఫ్ థింకింగ్లో మనము ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇది కూడా మన కంట్రిబ్యూషన్ అనమాట నేచర్ ప్రొటెక్షన్లో. ఓకే, సో ఫ్రెండ్స్, నేచర్ ప్రొటెక్షన్లో సింగిల్గా కంటే టీం వర్క్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో దానికోసం మీరు ఒక్కరే కాకుండా మీ చుట్టూ మీ ఫ్రెండ్స్ అందరూ ఒక 4-5 మెంబర్స్ కలిసి ఒక మంచి డెసిషన్కి వచ్చేసి ఈ ప్లాస్టిక్ అవాయిడ్ చేయగలిగితే, ప్లాస్టిక్ యూసేజ్ని రెడ్యూస్ చేయగలిగితే బాగుంటుంది. ప్రకృతి మాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేనైతే ఈ ప్లాస్టిక్ కవర్స్ని ఒక 6 ఫ్యామిలీస్ని ఎడ్యుకేట్ చేశానమాట. అంటే ఒక 6 ఫ్యామిలీస్తో నేను మాట్లాడి వాళ్ళ చేత అవాయిడ్ చేయించాను అనమాట. అంటే ఏంటి, ఒక ఫ్యామిలీకి 40 అనుకున్నాం కదా పర్ మంత్, 6 ఫ్యామిలీస్ అంటే 6 4s 640s అనమాట. సో అన్ని కవర్స్ని నేను ప్లాస్టిక్ యూసేజ్ని రెడ్యూస్ చేయగలిగాను. ఇది నా కంట్రిబ్యూషన్ అనమాట నేచర్ ప్రొటెక్షన్లో. సో మీ కంట్రిబ్యూషన్ ఏంటి? మీరు ఎన్ని ప్లాస్టిక్ కవర్స్ని అవాయిడ్ చేయించగలరు? అది నాకు కమెంట్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఆలోచించండి. ఒక చిన్న చాక్లెట్ కొనివ్వాలంటేనే మన పిల్లలకి ఎక్స్పైరీ డేట్ చూసి చేతిలో పెడతాం కదా. మరి అలాంటిది ఈ పాడైపోయిన ఎర్త్ని మన ఫ్యూచర్ జనరేషన్ చేతిలో పెట్టగలమా? ఆలోచించి ఒక్కసారి ముందడుగు వేయాలని అనుకుంటున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.